ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలు. ఈ దిన లేఖన భాగం 1 యోహాను 3వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయవాడెవడును ఆయన్ను చూడలేదు, ఎరుగను లేదు. దేవుని యందు నిలిచియున్నవాడు, యేసయ్య యందు నిలిచియున్నవాడు పాపము చేయడు. ఈ మాటను ఈ విధంగా ఆలోచన చేద్దాం. పాపము చేయటానికి అపవాది ఎల్లవేళలా మనల్ని అనేకమైన తలంపులను తీసుకొని వచ్చి, శోధనలు తీసుకొని వచ్చి, ఈ పాపపు లోకంలో జారిపోవడానికి వాడు ఆహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మానవ స్వభావంతో ఉన్న మనము తప్పకుండా ఈ శోధనల్లో పడిపోతాం. అయితే వీటి నుండి తప్పించబడే స్థితి ఏ విధంగా కలుగుతుంది అంటే, యేసయ్యను బాగా గుర్తెరిగిన వారు, ఆయన బాగా గ్రహించిన వారు, ఆయన సన్నిధానంలో, ఆయన పరిశుద్ధతలో నిలబడ్డవారు మాత్రమే ఈ పాపము చేయకుండా నిలబడగలరు. ఈ పాపము చేయకుండా పాపపు జోలికి, పాపపు ఆలోచనలు, అపవిత్రమైన వాటిని మన జీవితంలోకి రాకుండా ఆపగలిగే స్థితి ఏదైనా ఉన్నదా అంటే అది మన బలం మాత్రం కాదు, యేసయ్య పరిశుద్ధ సన్నిధానం. ఆ పరిశుద్ధ సన్నిధానంలో నిలబడగలిగిన వారు, ఆయన నామాన్ని ధరించి నమ్మకంగా ముందుకు కొనసాగేవారు పాపము ఏమాత్రము చేయలేరు. దీనికో చక్కని ఉదాహరణ, ఐగుప్తు దేశంలో చెరకు పట్టబడిన, బానిసగా కొనిపోబడిన యోసేపు పోతిఫర్ గృహంలో ఉన్నాడు, కానీ పాపము చేయకుండా పారిపోయినాడు. దేవుని సన్నిధానము తోడుగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధానం కలిగిన బ్రతుగ్గా ఉన్నప్పుడు పాపపు ఆలోచనలు రావు. అట్టి దుష్కార్యం చేయటానికి మనసు ఏమాత్రం అంగీకరించదు. ఎందుకంటే నీ ప్రక్కనే నీవు కొలుస్తున్న నీ దేవుడు ఉన్నాడని, ఆయన పరిశుద్ధ కార్యములు నా పట్ల జరిగిస్తున్నాడన్న మాటను కలిగి ఉంటే ఇక ఆ తలంపులు, ఆలోచనలు రానే రావు. అయితే పాపపు స్థితి చేసేవారు ఆయన్ను చూడలేదు, ఎరగలేదు. ఈ మాటను ఏ విధంగా తీసుకుందామంటే, ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాలు యేసయ్యతో ప్రయాణం చేస్తున్నాడు. ఇంతగా చూస్తున్నాడు, కానీ ఏం చూస్తున్నాడు? తనకి ఏం కావాలో అది వెతుక్కోవడానికే ప్రయత్నం చేస్తున్నాడు. యేసయ్యను చూచిన వారు, ఆయన దగ్గరికి వచ్చిన వారు అనేక రకాలైన అవసరతలతో వచ్చిన వారుగా ఉన్నారు. స్వస్థత కొరకు, ఆయన దగ్గరికి బాగుపడడానికి, అనేకమైన రుగ్మతలు పోగొట్టుకోవడానికి వచ్చి ఉన్నారు. కానీ ఈ ఇస్కరియోతు యూదా ప్రతి అద్భుత కార్యాన్ని చూసినాడు, కానీ ఆయన్ను గ్రహించలేదు. ఆయన ఎటువంటి పరిశుద్ధుడో ఆ పరిశుద్ధతను తను సొంతం చేసుకోలేకపోయినాడు. ఆ యేసయ్యలోని పరిశుద్ధతలో నిలబడలేకపోయినాడు. అట్టి నమ్మకమైన స్థితిలో నిలబడలేనివాడు చూచినట్లా చూడలేదు. ఆయన్ను గ్రహించినాడా? గ్రహించలేదు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు, ఆయన్ను రుచి చూస్తే తప్ప, ఆయన ప్రేమ అర్థమైతే తప్ప, ఆయన పరిశుద్ధత మనము పూర్తిగా మనము విశ్వసించి ముందు కొనసాగితే తప్ప, అనుభవిస్తే తప్ప ఆయన్ను మనం సొంతం చేసుకోలేం. అట్టి సొంతం చేసుకొని వాడు యేసయ్యను చూసినా చూడనట్టే, నిలబడి ఉన్నానని చెప్పినా చెప్పనట్టే. ఎందుకనంటే వారి యొక్క క్రియలే చూపిస్తాయి, పాపపు క్రియలు యేసయ్యను ఎరగలేదని, ఆయనలో నిలబడి లేదని, ఆయన్ను ఎరగకుండానే బ్రతుకుతున్న వారంగా మనం ఈ లోకానికి కనిపిస్తాం. ఈ యొక్క ఉదయకాలం నీవు ఎక్కడ ఉన్నావు అని ఒకవేళ ప్రశ్న వేస్తే, యేసయ్య నాకు బాగా తెలుసు అని చెబితే నీ బ్రతుకు పరిశుద్ధతలో ఉన్నట్టు లెక్క. యేసయ్య ఆయనను ఇంకా గ్రహించలేని స్థితిలో ఉన్నాము అంటే ఆయనలో లేక పాపములో నిలబడి ఉన్నామని. పాపంతో ఉంటే పాపం వలన వచ్చు జీతము మరణము. మనము మరణాన్ని సంపాదించుకునే వారంగా అయిపోతాం. దయచేసి లేఖన భాగాల్లోని ఈ సూటి మాటలను బహు గొప్పగా, నమ్మకంగా హృదయంలో దాచుకున్న వారంగా నిలబడదాం. పాపము లేని బ్రతుకుగా, తప్పుడు ఆలోచనలు లేని జీవితముగా, పవిత్రమైన పరిశుద్ధమైన కార్యాలు జరిగించే నమ్మకమైన బ్రతుకుగా యేసయ్యను కలిగి ఆయన్ను
ముందు పెట్టుకొని కొనసాగే వారంగా ఉందామే తప్ప పరిశుద్ధత పోగొట్టుకుంటే పాపము పొంచి ఉంటుంది. అది మనల్ని పట్టుకున్నప్పుడు మనల్ని పాతాళంలోకి నెట్టివేస్తుంది. అటు పాతాళంలోకి నెట్టివేయబడ్డ జీవితం మన జీవితం ఏమాత్రము కావడానికి వీల్లేదు. ఇది హెచ్చరికతో కూడిన వాక్యం. దయచేసి ఈ మాట నీ హృదయానికి తడితే, అవును నాలో కూడా ఇంకా దేవునిలో నిలబడని స్వభావం ఉన్నది, ఆయన ఎరగని స్వభావం ఉన్నది అంటే వెంటనే ఆ సిలువ దగ్గరికి రా. నీ తప్పులు ఒప్పుకొని, నీ పాపంలో ఒప్పుకొని ఆయన సన్నిధానంలో నిలబడు. ఆయన కలిగి కొనసాగితే ఇక మరొక్కసారి ఆ పాపపు జోలికి వెళ్ళని నమ్మకమైన పరిశుద్ధమైన బ్రతుకును కలిగి జీవిస్తాం. దేవుడు ఈ మాటల్ని నా హృదయంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు వందనాలు. నా తండ్రి, నిన్ను ఎరిగిన వారముగా ఉంటే, నీ పరిశుద్ధతలో మేము నమ్మకంగా బ్రతికే వారముగా ఉంటే మేము పాపపు జోలికి వెళ్ళము, పాపము చేసే వారముగా ఉండము. కానీ అయ్యా, ఇంకా మేము పాపపు క్రియలు జరిగిస్తున్నామంటే నిన్ను మేము ఇంకా సరిగ్గా గ్రహించలేదు, నీలో మేము ఇంకా నిలబడి లేమని అర్థం. అయ్యా, అట్టి పాపపు స్థితిలో పాపాత్ములుగా బ్రతకటానికి వీల్లేదు. నీ సిలువను గురిగా చేసుకుని నమ్మకంగా కొనసాగుటకు నీ శక్తితో ప్రతి బిడ్డను నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు ఎవరికైనా సూటిగా నా తండ్రి నాయన వారి హృదయానికి చేరితే దయతో వారితో మాట్లాడండి తండ్రి. మార్చుకున్నటకు కావలసిన నీ సన్నిధానంలోని శక్తిని అనుగ్రహించి, నీ పరిశుద్ధతను అనుగ్రహించి నీ కొరకు నిలబెట్టుకొని నడిపించమని ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. వీలైనంత మట్టుకి ఒక వాక్యాన్ని అనేకులకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ప్రాస్పరిటీ వాక్యం అంటే చాలా ఇష్టం మనకి, కానీ గద్దింపుతో కూడిన మాటలు సరి చేసుకునే వాక్యం అంటే చాలాసార్లు వెనకంజ వేస్తాం. కానీ ఈ ఛానల్ ద్వారా కేవలం యేసయ్య నిత్యత్వాన్ని సంపాదించుకునే వాక్యాలుగా బోధించడానికి ఇష్టపడుతూ ముందుకు కొనసాగుతున్న మినిస్ట్రీగా ఉన్న దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆత్మీయమైన మేలులను ఫలాన్ని పొందుకొని ముందుకు కొనసాగాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.